గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. ఇప్పుడే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యి ఇక్కడికి వస్తున్నారు, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్. తన లాయర్ రాజేష్ ఉన్నారు, తనతో మాట్లాడదాం. సార్, అసలు ఏమైంది, ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారిని అయితే మీడియా కథనాల ప్రకారం అయితే అరెస్ట్ చేసిందని వస్తుంది. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా అదేంటిది ఉన్న న్యూస్ ప్రకారం వాళ్ళు కూడా అన్అఫిషియల్ న్యూస్ అరెస్ట్ అయిందని తెలిసింది. ఆయనతో పాటు వాళ్ళ నడిపి బ్రదరు మనోహర్ అనే పర్సన్ కూడా అక్కడ వాళ్ళ పోలీస్ జీప్లోకి అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేసుకోవడం జరిగింది. 2-3 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. లేకపోతే 41 CRPC ఇస్తారా, లేకపోతే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా, లేకపోతే డైరెక్ట్గా కేసు అంటే రిమాండ్కి తీసుకెళ్తారా అనేది 2-3 ఆప్షన్స్ డిపెండ్స్ అపాన్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేతిలో ఉంది. సో ఒకసారి కంప్లీట్గా అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ కౌన్సిల్స్ కానీ వాళ్ళు ఒక ప్రైమా ఫేసి కంప్లైంట్ ప్లస్ FIR అనేది ఇవ్వాలి. అది రూల్ ప్రకారము. ఇప్పుడు ఒక పర్సన్ తీసుకెళ్తుందంటే ఎందుకు తీసుకెళ్తుండ్రు, మన కాన్స్టిట్యూషన్ ప్రకారము నన్ను ఆ పర్సన్ ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు అని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది వచ్చినాక మేము చట్టం ప్రకారము మేము ఏం చేయాలనో, బెయిల్ ఎట్లా అప్లై చేయాలనో మేము డ్రాఫ్ట్ చేసి జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేస్తాము. డెఫినెట్లీ బెయిల్ అనేది సార్, ఇప్పుడు నాన్ బెయిలబుల్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు బయట. అంటే నాన్ బెయిలబుల్ ఉంది అని చెప్పంటున్నారు, ఇది నిజమేనా? దాంట్లో ఒకటి 353 సెక్షన్ ఒకటి ఉందండి, అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ కిందకు వస్తుంది. ఎందుకంటే అది దాని మీనింగ్ ఏంటంటే పోలీస్ అథారిటీస్ని వాళ్ళ డ్యూటీ సరిగా చేసుకోకుండా వాళ్ళకు ఒక క్రిమినల్ ఫోర్స్ని యూజ్ చేయడం అనే విషయంలో ఒక సెక్షన్ మాత్రం నాన్ బెయిలబుల్ కిందకు వస్తుంది. మిగతావన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్సే. దీన్ని బేస్ చేసుకొని మరి ఒకవేళ ఈ పరిణామం జరుగుతుందా అనేది వేచి చూడాలి. అంటే దీనిలో ఇప్పుడు తను ఒక్కడైనా వాళ్ళ బ్రదర్స్ కూడా అరెస్ట్ అయ్యారు. వాళ్ళ బ్రదర్ని కూడా తీసుకున్నారని చెప్తున్నారు. మళ్ళీ అతను కూడా అక్యూజ్డ్గా ఉన్నాడా లేదా అనేది చూడాలి ఒకసారి కంప్లీట్గా. ఆయన వస్తే తెలుస్తుంది కంప్లీట్ డీటెయిల్స్. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో మీరు టచ్లో ఉన్నారు కదా? వాళ్ళ ఫ్యామిలీ ఇమీడియట్గా వాళ్ళని అదుపులోకి తీసుకున్నామంటే వాళ్ళ బ్రదరు, వాళ్ళ సిస్టరు, వాళ్ళ బావ అందరూ నాకు పర్సనల్గా కాల్ చేసడం జరిగింది. వాళ్ళ మదర్ కూడా ఏడ్చుకుంటూ చెప్పింది. యాక్చువల్గా నేను వాళ్ళ మదర్ ధైర్యం ఇచ్చినాము, మీరు ఏం టెన్షన్ పడకండి, డెఫినెట్లీ వీఆర్ దేర్ టు హ్యాండిల్ దిస్. టోటల్ తెలుగు ప్రజలు కూడా ఉన్నారు చాలామంది, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో. ఒక వ్యక్తికి ప్రపంచంలో ఒక వ్యక్తికి అపోనెంట్స్ ఉంటారు, సపోర్టర్స్ ఉంటారు. సో ఈయనకు సపోర్టర్స్ మాత్రము వీళ్ళు అంటే ఈ విషయంలో అయితే సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ఎట్లాగా ఆల్రెడీ మీరు ఫ్యాన్స్ దయచేసి ఎమోషన్ కాకండి. ఎమోషన్ అయ్యి మళ్ళీ పోలీస్ స్టేషన్కి కోర్టుల చుట్టూ మీరు దయచేసి రాకండి. ఇది నేను ఇప్పుడు ఇదే విషయం ఇట్లాగే పోలీస్ అథారిటీస్ అదే రోజు సండే 17th డిసెంబర్ చెప్పింటే అసలు ఇంత లొల్లే ఇదే కాదు. పోలీసు వాళ్ళు కూడా అవేర్నెస్ ఇంక్రీజ్ చేసి ప్రజలకు ఎంకరేజ్ చేస్తే నేను కూడా ఫ్యాన్స్కి విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మీరు పోలీస్ స్టేషన్లకి రాకండి. అనవసరంగా మీ మీద మళ్ళీ క్రిమినల్ కేసులు వస్తాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఆయన తరపున అడ్వకేట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఎవరు ఎమోషన్ కావద్దు. మీరు ఏదున్నా మీ ఛానల్లో జరిగే పరిణామాలను చూసుకోండి, కానీ మీరు ఫిజికల్గా ఇక్కడికి వచ్చి మీరు ఇబ్బంది పడకండి నా విజ్ఞప్తి. సార్, ఇది పల్లవి ప్రశాంత్ చేయలేదు కదా, ఎవరో ఫ్యాన్స్ చేశారు. దీనికి సంబంధం ఏముంది? ఎందుకు ఇలాగా తను తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మనకి ఇంకా ప్రైమా ఫేసి బయటికి రాలే. ఇప్పుడు వచ్చినాక సంతకం పెట్టి తీసుకుంటారు కాబట్టి డెఫినెట్లీ నైట్ అంతా కూర్చొని రేపు జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేసేటప్పుడు మేము కూడా యాంటిసిపేటరీ బెయిల్ వాదనలు వినిపిస్తాము. డెఫినెట్లీ కన్సిడర్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. డైరెక్ట్గా మెజిస్ట్రేట్ దగ్గరికి కూడా తీసుకెళ్తారు అని చెప్పేసి అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు పోలీస్ వాళ్ళకు ఒక ఆప్షన్ కాకుండా 2-3 ఆప్షన్స్ ఉంటాయండి. వాళ్ళు ఏది యూజ్ చేస్తే మనం దాని ప్రకారం వెళ్తాం. చట్టంకి మనం ఎవరం అతిథులం కాదు, చట్టమే ఫాలో అయ్యి చట్టంలో ఎలా లోపలికి వెళ్ళాలి, ఎలా బయటికి వెళ్ళాలి అన్నీ రాస్తున్నాయి కాబట్టి మేము చట్టాన్ని ఫాలో అయ్యాం. థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు రాజేష్ గారితో మనం మాట్లాడాము. ఇప్పుడే తీసుకొస్తున్నారు. పల్లవి ప్రశాంత్ అయితే ఆన్ ద వేలో ఉన్నారు. సో ప్రజెంట్ అయితే తను డైరెక్ట్గా అరెస్ట్ చేస్తారా లేదా మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తారా అనేది ఇంకా లాయర్కి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళ ఫ్యామిలీతో టచ్ ఉండడం జరిగింది. సో ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం సుమన్ టీవీ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.